20 రూపాయలు, వాటర్ 30 రూపాయలు. తమ వెంట తెచ్చుకున్న ఖాళీ బాటిల్, త్రాగునీటి కుళాయిలు, జల ప్రసాదం బద్దలకి చేయబడిన வானிலை திருப்பிக் கொடுக்கும் பட்சத்தில் 30 ரூபாய் திருப்பி தந்து ஜலப்பிரசாதம் போன்றவற்றை கிடைக்கும் சுத்திகரிக்கப்பட்ட பாதுகாப்பான நீரை நிரப்பிக் கொண்டு பயன்படுத்திக் கொள்ளும்படி கேட்டுக்கொள்கிறோம். ஓம் நமோ வெங்கடேசாய. మైకులు కనపడవు కదా. వాలంటీర్స్ కాను 750 రూపాయలు పెంచి ఆయన ఒక్కడే కాదు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆ స్వామిని ఆయనకి ఇంకా మంచి శక్తిని ప్రసాదించి ఈ రాష్ట్రం భారతదేశంలోనే అన్ని పథకాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో భారతదేశం అంతా తొంగు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి. ఆయనకి ఇంకా మంచి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే ఏదైతే మా వాలంటరీ వ్యవస్థ ఉందో వాలంటరీ వ్యవస్థకి మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి నెలకి 1 గంట ఆ 50 ఏళ్ల పరిధిలో ఆ రేషన్ ఆల్రెడీ ఇప్పుడే దగ్గరుండి ఇప్పిస్తున్నారు. ఇంకా పగడబందీగా వాళ్ళకి ఇప్పించాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్కి నెలకి 5,000 కాకుండా ఇంకో 750 రూపాయలు అదనంగా ఇచ్చే కార్యక్రమాన్ని రేపు జనవరి 1 నుంచి ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఆయన బర్త్డే కానుకగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో వాలంటీర్స్ ఇంకా మంచి చేసే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఆయన బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాలంటీర్స్కి ఆ బర్త్డే సందర్భంగా 750 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. వాళ్ళు ఎప్పుడూ అదే కదా కోరుకునేది, మళ్ళీ వైసీపీ పాలన పోవాలి, దాచుకోవాలి, దోచుకోవాలి, పంచుకోవాలనే ఆలోచనతోటే ఉన్నారు. ఏదేమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ రాష్ట్ర పరిపాలన పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాల అతీతంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. ఏమీ కూడా ఒక్కటి చెప్పుకుంటానికి లేదు. ఈ 4.5 సంవత్సరాల్లో మిరాకిల్ చూపించారు. 55 లక్షల ఇళ్ల పట్టాలనిచ్చి 31 లక్ష ఇళ్ల పట్టాలనిచ్చి ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షల ఇల్లు కట్టి మళ్ళీ 7 లక్షల ఇల్లు కడతా ఉన్నారు. ఇలాగ అన్ని పథకాలు, ఆరోగ్య సురక్ష ఒక్కటి కాదు ఎన్నో రకాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి ఈర్ష్యతోటి, ధ్యాసంతో చెప్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఏ రకంగా దోచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఏదేమైనా జగన్ గారు పెద్దవాళ్ళకి మనవడిగా, తర్వాత వాళ్ళకి కొడుకుగా, తర్వాత వాళ్ళకి తమ్ముడిగా, అన్నయ్యగా, పిల్లలకు మామయ్యగా పెనవేసిపోయారు. వీళ్ళు ఇన్ని కుతంత్రాలు చేసినా వాళ్ళని విడదీయలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ అగ్రికల్చర్ చంద్రబాబు నాయుడు టైంలో 3.5 ఉన్న దాన్ని 11.10కి తీసుకెళ్లారు. ఇండస్ట్రియల్ గ్రోత్ ఆయన ఏం చేశాడో తెలియదు. ఇప్పుడు ఇవాళ కేంద్రం నీతి ఆయోగ్ చెప్పే లెక్కలో ఇవాళ ఇండస్ట్రీస్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3.5లో ఉన్నదాన్ని 11.10కి తీసుకెళ్లారు. ఇవాళ రాష్ట్రంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1లో ఉంది. అలాగే చదువులు 15వ స్థానంలో ఉన్నది 3వ స్థానాన్ని తీసుకొచ్చారు. ఇలా నాడు ఉండేటి స్కూల్స్ని అన్ని బాగు చేసి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం కూడా చేస్తూ ఉన్నారు. ఇలా ఒకటి కాదు చెప్పుకుంటా పోతే ఆరోగ్య సురక్ష ప్రజలకి ఆ తల్లిని, చెల్లిని, మామని ఎన్నుపోటు పొడిసింది వాళ్లే, భార్యల్ని ఏ రకంగా చేసింది ఆయనే. ఈయన ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవిస్తాడో, వాళ్ళతో మర్యాదగా ఉంటాడో, వాళ్ళందరూ బాగున్నారో, కలిసి ఉన్నారు.